హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటాను. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి పచ్చి మామిడికాయ రొయ్యి పొట్టుతో పచ్చడి చేశానండి. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో నాకు పెట్టండి, నేను చూస్తాను. అలాగే ఈ పచ్చడికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఎలా చేస్తానో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఫస్ట్ టైం ఈ ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకు చూపించగలను. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్దామండి. వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి పచ్చి మామిడికాయ రొయ్యి పొట్టుతో రోటి పచ్చడి చేస్తున్నామండి. ఏ విధంగా చేయాలో, ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో, ఏవేవి ఇంగ్రీడియంట్స్ కావాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. నేను ఒక మీడియం సైజు మామిడికాయ అండి, అంటు మామిడికాయ కట్ చేసి ఇలా పెట్టుకున్నాను. అంటు మామిడికాయ అయితే ఈ చట్నీకి చాలా బాగుంటుందండి ఈ పచ్చడికి. అలాగే 100 గ్రాములు వచ్చేసి రొయ్యి పొట్టు తీసుకున్నాను. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయలు. అవి నేను దంచుకునేటప్పుడు వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుంటానండి. ఇవ్వండి మన రోటి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ రొయ్యి పొట్టు ఫ్రై చేసుకుందామండి. ఇలా స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకొని రొయ్యి పొట్టు ఫ్రై చేసుకుందామండి. దీనికి ఆయిల్ ఏం అవసరం లేదు. చూడండి, ఈ మాత్రం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి రొయ్యి పొట్టుని. నేను ముందుగానే ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇసుక, మట్టి ఏదైనా ఉంటుందేమో అని చెప్పేసి ఒకరోజు ముందే నేను ఇదంతా కడిగి పెట్టేసుకొని ఎండలో ఆరబెట్టేసుకున్నానండి నీట్గా. మీరు కూడా అలాగే చేసుకోండి, చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే ఈ పచ్చడి. ఇప్పుడు సపరేట్ వేరే బౌల్లోకి సపరేట్ చేసుకుందామండి ఈ రొయ్యి పొట్టు. ఇప్పుడు ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఇవే ఫ్రై చేసుకుందామండి ఆయిల్లో. ఇలా 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇవన్నీ కూడా వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. ఇవి మాడిపోనివ్వకుండా. చూడండి, ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతాయండి. ఇప్పుడు సపరేట్ వేరే బౌల్లోకి మార్చుకుందాము. ఇప్పుడు పచ్చడి ప్రాసెస్ చేసుకుందామండి. ఇలా రోల్ తీసేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, తెల్లగడ్డలు అన్నీ ఉన్నాయి కదా, అన్నీ వేసేసుకొని బాగా మెత్తగా పొడిలాగా దంచుకుందామండి. ఇలా మెత్తగా పొడిలాగా దంచుకుందామండి. బాగా మెత్తగా దంచుకుందాము. చూసారు కదా, ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు రొయ్యి పొట్టు యాడ్ చేసుకుంటున్నానండి. రొయ్యి పొట్టు యాడ్ చేసుకొని దంచుకుందాము. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి, రైస్లోకి సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. చాలా చాలా వెరైటీగా ఉంటుందండి ఈ పచ్చడి కూడా. చూడండి, మనం దంచుకున్న రొయ్యి పొట్టు ఎలా మెత్తగా అయిపోయిందో. ఇప్పుడు మామిడికాయలు యాడ్ చేసుకుంటూ దంచుకుందామండి కొన్ని. ఆ రొయ్యి పొట్టు పౌడర్ అంతా పక్కన తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఉప్పు, మామిడికాయలు వేసి దంచుకుందాము. చిన్నగా దంచుకుందామండి, ఎగిరిపోకుండా. ఇలా కొన్ని వేసుకుంటూ దంచుకుంటూ ఉండాలండి. అన్నీ కూడా ఇలాగే దంచుకుందాము. మరి మెత్తగా దంచుకోకూడదండి ఈ పచ్చడికి. చూడండి ఎలా మెదుగుతుందో. అసలు ఈ దంచేటప్పుడే వస్తుందండి స్మెల్, సూపర్గా వస్తూ ఉంది. అసలు అంత బాగుంటుందండి ఈ పచ్చడి. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో మీకే తెలుస్తుంది. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుందండి. అసలు మీరు ఈ పచ్చడి ఒకసారి చేసుకొని తింటే అసలు వదిలిపెట్టరు. అంత టేస్టీగా అంత బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అసలు
అబ్బా అంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి వారం రోజులు నిలవ పెట్టుకోవచ్చండి, ఎందుకంటే ఆనియన్ వేయట్లేదు కాబట్టి మనం. ఒకవేళ మీరు సాయంత్రము లోపల మీరు ఈ చట్నీ తినేలా అయిపోయేలా ఉంటే మీరు ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఆనియన్ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు కొంచెం కొంచెం పౌడర్ వేసుకొని మామిడికాయలు వేసుకొని దంచుకున్నానండి. ఇప్పుడు మిగిలిన పౌడర్ కూడా వేసేసుకుంటున్నానండి. అంతా వేసేసుకొని ఒకసారిగా బాగా దంచేసుకుందాము. చూడండి, మన పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, చాలా సింపుల్ అండి ఈ పచ్చడి చేసుకోవడం. మీరు కూడా ట్రై చేసుకునేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి రెసిపీతో నేను మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్ అండి.